హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా వీధిలో ఉన్న కుర్రాళ్ళు, అలానే చిన్నపిల్లలతో సహా భోగి మంటకు కావాల్సిన భోగి కర్రల కోసమైతే వెళ్ళాము. భోగి మంటకు కావాల్సిన కట్టెలు ఒక దగ్గరికైతే చేర్చుకున్నాం. మా కుర్రాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. మా వీధిలో ఉన్న కుర్రాళ్ళు, అలానే చిన్నపిల్లలు చాలా కష్టపడ్డారు. భోగి మంటకు కావాల్సిన కర్రల కోసమైతే మా కుర్రాళ్ళు శ్రమించి కష్టపడినందుకు మా వీధిలో ఉన్న పెద్దలు అభినందించారు. మేము తీసుకుని వెళ్ళిన చిన్న పెద్ద కట్టెలను జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌లోకి అయితే వేసేసాము. మేము తీసుకొచ్చిన భోగి కర్రలను, అలానే ఎవరి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసుకొనొచ్చి భోగి మంట అయితే వేశారు. మా ఫ్రెండ్ గాడు భోగి ఎందుకురా చేసుకుంటామని అడిగాడు. నాకు తెలిసిన ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటం, ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చలన వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తమ పడిన కష్టాలను, బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు. మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తి పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. భోగి మంటలు సూర్యోదయానికి ముందైతే వేస్తారు. ఇలాంటి మంచి విషయం చెప్పినందుకు థ్యాంక్స్ అయితే చెప్పాడు. నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.